నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. శరన్నవరాత్రుల్లో 6వ రోజున అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో మనకు దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో రెండవ శక్తిగా లలితాదేవిని పరిగణిస్తారు. లలితా త్రిపుర సుందరి దేవిని శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఆరాధిస్తారు. అమ్మవారు నిత్యం కాంతిని వెదజల్లుతూ 4 చేతులతో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూల బాణాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. పరమశివుని అర్ధాంగి అయిన లలితా త్రిపుర సుందరీ దేవిని షష్ఠీ తిథి రోజున పూజించడం వల్ల భక్తులకు సకల శుభాలు, సౌభాగ్యం, విజయం కలుగుతాయని భక్తుల నమ్మకం. లలితా త్రిపుర సుందరీ దేవి విద్యాస్వరూపిణి, సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి కుంకుమార్చన చేయాలి. లలిత అష్టోత్తరంతో పూజించాలి. ఆది పరాశక్తి యొక్క అత్యంత సౌందర్యమయమైన అవతారం లలితా త్రిపుర సుందరీ దేవి. ఆమెను శ్రీ విద్యా దైవం అంటారు. త్రిలోక సుందరి అయిన అమ్మవారు కరుణ, జ్ఞానం, శక్తి, సౌందర్యానికి ప్రతీక. ఆమె ఎర్రటి తామర పువ్వులపై కూర్చొని ప్రకాశవంతంగా ఉంటారు. లలితా త్రిపుర సుందరీ దేవి కథ. ఒకసారి బండాసురుడు అనే రాక్షసుడు భూమి మీద దేవలోకంలో అల్లకల్లోలాలు సృష్టించాడు. దేవతలు ఎంత యుద్ధం చేసినా అతన్ని జయించలేకపోయారు. అప్పుడు దేవతలు పరమేశ్వరి శక్తిని ప్రార్థించారు. ఆదిశక్తి లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో అవతరించి శ్రీచక్ర రథం మీద కూర్చొని అంబారీలో వీర దేవతలతో కలిసి యుద్ధం చేసింది. శక్తి అయిన బాణాలతో బండాసురుణ్ణి సంహరించి దేవతలకు, మానవాళికి శాంతిని ప్రసాదిస్తుంది. లలితా త్రిపుర సుందరీ దేవిని పూజిస్తే జ్ఞానం, ఐశ్వర్యం కలుగుతుంది. కుటుంబంలో శాంతి, ఐక్యత కలుగుతుంది. అడ్డంకులు తొలగి విజయాలు లభిస్తాయి. ఈ రోజున అమ్మవారిని ఎర్రటి పూలతో పూజిస్తారు. నైవేద్యంగా పాయసం, చక్కెర పొంగలిని సమర్పిస్తారు. ఓం శ్రీ లలితాదేవియే నమః అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది. శ్రీచక్రాన్ని పూజించడం లలితాదేవికి అత్యంత ప్రియమైనది. లలితా త్రిపుర సుందరీ దేవి కృప కలిగితే జీవితం సంపూర్ణం అవుతుంది. త్రిపుర సుందరీ దేవి ఆది పరాశక్తి యొక్క ముఖ్యమైన రూపం. ఆమె దశ మహావిద్యలలో ఒక స్వరూపం. ఆమె స్త్రీ శక్తి యొక్క అత్యున్నత రూపంగా, విశ్వం యొక్క అంతిమ శక్తిగా పరిగణించబడుతుంది. లలితా త్రిపుర సుందరీ దేవిని లలిత, షోడశి, కామాక్షి మరియు రాజేశ్వరి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. రోజు లలితా త్రిపుర సుందరీ దేవిని ప్రార్థించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.